హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ముస్లిం స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ చేసేద్దాం రండి. ఫస్ట్ బాండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఆనియన్స్, టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ వేసి ఆయిల్ బాగా ఫ్రై చేసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు ఒక 4 కోడిగుడ్లు ఉడకబెట్టి దాన్ని కొంచెం ఉప్పు, ఆయిల్, పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి అందులో చెక్క, లవంగ, యాలకులు వేశాను. మీకు కొంచెం షార్ట్గా చూపిద్దామని నేను కొంచెం స్పీడ్గా చేసేసానండి. ఇదిగోండి ఆయిల్లో ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అంతలోకి బియ్యం, ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేస్తున్నానండి అందులో వేయడానికి. ఇదేమో బగార్లోకి వేస్తున్నాను. అంతలో బియ్యం కడిగి, ఒక గ్లాస్ బియ్యం కడిగి పక్కన పెట్టేశానండి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ పెరుగు, కొంచెం కొబ్బరి మసాలా, ఇప్పుడు మనం ఇందాక ఆనియన్స్, టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు అది బాగా అందులో కొంచెం ఉప్పు వేసేసి, సరిపడిన ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపి, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, దానికి 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోయాలండి. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడరు, పసుపు వేసుకొని కొంచెం బాగా కలిపేయండి. మసాలాలు మాడతాయి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మసాలాలు బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి బియ్యం 1.5 గ్లాస్ వాటర్ పోసేసి అందులో పోసేసానండి కుక్కర్లో. ఇప్పుడు కుక్కర్ బాగా కలిపేసి అందులో కోడిగుడ్లు, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక విజిల్ రానిస్తే ఇంకా అయిపోయినట్టేనండి. ఇదిగోండి ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత కొత్తిమీర చల్లి మూత పెట్టేద్దాము. కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీదే పెట్టేసేయండి. ఒక్క విజిల్ వస్తే చాలు, సరిపోయిద్ది. బియ్యం కొంచెం నానబెట్టుకోండి ముందే, బాగుండిద్ది. ఇదిగోండి రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. బాగా వచ్చిందండి. 1.5 గ్లాసే వేసుకోండి కుక్కర్లో కాబట్టి. నేను మామూలు రైస్తోనే చేశానండి, బిర్యానీ రైస్ ఏం కాదు. ఇదిగోండి అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేశాను. ఇదిగోండి ఇలా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్